మాట చూడండి. 18వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చదువుదాం. 18:32. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించేవాడును కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం చెప్దాం. ఎవరైనా సరే అంటే పాపానికి జీతం మరణం అంటాడు. ఏమండి? దురాశ గర్భం ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణానికి అంటది అంట కదా. పాపం వలన వచ్చే జీతం మరణం. అంటే ఏ రోగాలు వచ్చినప్పటికి కూడా అది ఒక మైనస్లే కదా మనకి. ఏమండి? అవునా కదా? కాబట్టి చాలా ఈ మాట నేను చూసినప్పుడు చాలా మంది దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు వినుకుంటా ఇటు మనసు పెట్టి అటు కూర చేసుకోండి. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట, మనుషులు ఎందుకు ఇలా అయిపోతున్నారు, ఎందుకు ఇన్ని రోగాలు? ఏమండి? ఆహారపు ఏమండి ఆహారాన్ని బట్టే కల్తీ ఆహారం అది ఇది అంటూ ఉంటారు. నేను అసలు ఏది పట్టించుకోను. ఒక విషయం ఏంటి అంటే వాక్యానుసారంగా ఉండగలిగితే, ఏమండి వాక్యానుసారంగా ఉండగలిగితే దేవుడు అన్నిటినీ మార్చేటువంటి వాడు. ఎముకలు ఏమండి బలంగా దేవుడు అంటాడు, ఏమండి మీ ఎముకలకు సత్తువ, దేహానికి ఆరోగ్యం, మనసుకు నెమ్మది అంటాడు. అంతకంటే మించింది ఇంకేంటండి? ఎముకలు గట్టిగా ఉండి ఏమండి దేహానికి ఆరోగ్యం ఉండి మనసుకు ప్రశాంతత ఉంటే ఆ మనిషిని ఎవరైనా కదిలించగలరా? కదిలించలేరు కదా. కాబట్టి నిజంగా దేవుడు అలా ఇవ్వగలడు. ఎప్పుడు అంటే ఆయన మాట విన్నప్పుడు మనం ఆయన మాటల్లో ఉండాలి. అందరూ అనుకుంటారు భక్తి చేస్తున్నామండి అంటే ప్రార్థన చేయడం కదా, తెల్లవారుజామున లేసి 4 గంటలకే లేచి ఇలా అని కాదు, కొంచెం అటు ఇటు ఉన్నా. ఇప్పుడు చూడండి, మీకు ప్రియమైన వాళ్ళు ఉంటారనుకోండి. ఏమండి? మీకు ప్రియమైనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మీ ప్రక్కన కూర్చోబెట్టుకుంటారా పెట్టుకోరా? ఇంకెంతవరకు ఇలా నిలబెట్టేనా? కూర్చోబెట్టుకుంటారా కదా. కాబట్టి దేవునికి మనం ప్రియమైన వారిగా ఉంటే ఏమండి కండిషన్ కాదండి, 4 గంటలకే లేవాలి, ఇంతే చేయాలి అంతే చేయాలి, ఇది కాదు ప్రేమ. అది కాదు ప్రేమ. ఈ యొక్క ఆజ్ఞను మించి ప్రేమిస్తుంది, ఆజ్ఞను మించి సహాయం చేస్తుంది. అవునా కదండి? కాబట్టి నిజంగా దేవునికి మనం చేసేటప్పుడు ఇంత చేసేసి ఇంకా రాలేదేంటి అనుకుంటా ఉంటాం. అలా కాదు. మనం దేవుడు అంటాడు వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలియజేయ అంటాడు. నేను చకచక చదువుతాను మీకు. మన తప్పులు ఏమైనా ఉంటే నేను చెప్పడం కాదు, ఆయనే మీతో మాట్లాడతాడు. అవి ఒప్పుకున్నప్పుడే ఏమండి పక్షవాయువు గలవాడిని తీసుకొచ్చారంట, యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. బహుజన సమూహాలు ఉన్నారు. ఉంటే వాళ్ళకి ఎట్టు తిప్పడానికి కూడా ఎవ్వరు కిక్కిరిసేసి ఉన్నారు. అలాంటి పరిస్థితిలో వాళ్ళు ఏం చేశారంటే ఇంటి వెనక్కి వెళ్ళి లోపలికి వెళ్ళి పైప్ పెంకులు తీసేసి అక్కడి నుంచి యేసు ప్రభు వారు ఉన్న కాడికి మంచాన్ని దించారు. ఏమండి? యేసు ప్రభు వారు తీసుకొచ్చినటువంటి వారి విశ్వాసాన్ని చూచి, కుమారుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి, ఈ పరుపెత్తుకుని వెళ్ళు అన్నారండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఎవరి విశ్వాసం చూశారంటండి? ఆయన తీసుకొచ్చిన వాళ్ళ విశ్వాసం. మీరు ఎంత కష్టపడి వచ్చారు ఇక్కడికి? సింపుల్గా వచ్చారండి? కష్టమైంది. ఫస్ట్ టైం చాలా కష్టమైంది. దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు కదా. ఆయన మాటలు కూడా మనం వింటే ఇంకెప్పుడు కూడా ఏంటి అంటే యేసు ప్రభు ఇస్తే ఎలా ఉంటుందంటే, దేవుడు ఇస్తే మనిషి ఇచ్చినట్టు కాదండి. మనిషి ఇస్తే ఏమవుద్ది అంటే అది కొంతకాలం మాత్రమే ఉంటుంది, ఆ రోజు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఆహారం తింటాం, ఆ రోజుతో అయిపోద్ది. దేవుడిస్తే అలా కాదండి. ఏమండి? హాగర్ అనేటువంటి ఆవిడ అబ్రహాము రెండో భార్య అంటాం కదా. ఏమండి? అలా పని మనిషిని చేసుకోవడం జరిగింది హాగరు. అయితే తన పిల్లోడిని తీసుకెళ్ళిపోయి వదిలేశారు అడవిలో, అరణ్యంలో వదిలిపెడితే వాడు మంచినీళ్ళు అయిపోయి ఏడుస్తున్నాడు. ఆ పిల్లోడిని అంత దూరం గిరాటేసి వీడి చావు నేను చూడలేకపోతున్నాను అని చెప్పి ఆ పిల్లోడు ఏడుస్తుంటే అంత దూరం నుంచి చూస్తుంది అంటండి. దేవుని దూత ప్రత్యక్షమై, తను కూడా అబ్రహాం కొడుకి కదండి, ప్రత్యక్షమై, హాగరు ఎందుకు ఏడుస్తున్నావు? అదిగో నీటి ఊట అనగానే అది అలా పెళ్ళుబికి వచ్చిందంటండి. దేవుని స్తోత్రం చెప్దాం.
అంటే అప్పుడు చూసింది ఆవిడ, చూచుచున్న దేవుడవు నీవే అని అప్పుడు పేరు పెట్టింది అనమాట దేవునికి. అది ఇప్పటికీ సౌదీ వెళ్తే సౌదీలో అక్కడ నీళ్ళు పట్టుకొచ్చుకుంటారు అందరూ కూడా. హాగర్ వాటర్ అనమాట అది. దేవుని స్తోత్రం చెప్దాం. తరతరాలు అయిపోయిన భూమి గతించిపోయినా సరే పరలోక రాజ్యంలో కూడా ఉంటుందండి. ఆయన ఇచ్చింది ఏదన్నా ఇచ్చాడు అంటే ఎక్కడికి మాత్రమే పరిమితి కాదు. మనుషులు ఇస్తే ఏమవుద్దండి? ఈ ఆహారము తినివాడు ఏమండి మరలా ఆకలిగా ఉంటాడు, చనిపోతాడు. కానీ నేను ఇచ్చే ఆహారము నిత్య జీవముకే అంటాడు యేసుప్రభువారు. ఏమండి క్షయమైన ఆహారం కోసం కష్టపడకండి. మనిషి కోరుకునేది క్షయమైన ఆహారం. ఈ పూట సంపాదించుకోవడానికే దేవుని పనులు వదిలిపెట్టేస్తారు, దేవుని సన్నిధి వదిలిపెట్టేస్తారు. ఏమండి ఎంత కష్టంగానూ ఫీల్ అవుతారు. మొన్న ఒక అమ్మాయి వచ్చింది ఏమండి ప్రార్థన చేయించుకోవడానికి. మరి అక్క నేను పలానా దాంట్లో జాయిన్ అవుతున్నాను పెట్రోల్ పోయడానికి జస్ట్ అనేసి అడిగింది. ఎంతమ్మా శాలరీ అంటే నెలకొచ్చి 9,000, రోజుకు 300 రూపాయలు. ఎన్ని గంటలు అంటే 12 గంటలు. ఉదయం ఏమండి 6కి, సాయంత్రం 6కి బయటికి రా. వాళ్ళు ఎప్పుడు చేసుకుంటారండి పని? ఏమండి వాళ్ళు పని ఎప్పుడు చేసుకుంటారు? 300 రూపాయలకి 12 గంటలు. మనం 2 గంటలు ఉండగలమండి దేవుని సన్నిధిలో? దేవుడు బోళ్ళంత ఆశీర్వాదం ఇస్తాడంటే బాబాయ్ అంతసేపు చెప్పింది ఏంటి ఆవిడ నెత్తి మీద ఇలా చేసి ప్రార్థన చేస్తుంది అనుకుంటే, ఏమండి ఒకళ్ళు వచ్చారండి, ఇద్దరు దూరం నుంచి వచ్చారు. మేము జీలుమిల్ నుంచి వచ్చేవాళ్ళం అనమాట అండి. వేరే ప్రార్థన పెట్టుకుని మళ్ళీ ఇటు ఇచ్చేవాళ్ళం. పాపం వెయిట్ చేస్తున్నారు. ఏంటి అంటే అక్కడ దేవుడు ఉన్నాడు అనిపించింది, తీసుకెళ్తే బాగుంటుందని ఒక అతన్ని చాలా రిస్క్తో కూడారు. మీరు ఎలా కష్టపడారో వాళ్ళు అలా కష్టపడి వచ్చారు. రావడానికి కుదరనటువంటి పరిస్థితి. అసలు రానంటాడంటండి మనసు కుదరక. ఒరే ఒక్కసారి రా అని చెప్తే అస్సలు చాలా కష్టంతో తీసుకొచ్చుకున్నాడండి. వచ్చేసరికి ఇద్దరు కూర్చొని వచ్చారండి. చిన్న ప్రార్థన చేస్తే వెళ్తాం సిస్టర్ అన్నారు. కాదు బాబు, ఒకసారి నేను ప్రార్థన చేసేదానికంటే కాసేపు దేవుని మాటలు వింటే మీకు మంచిది అన్నాను నేను. అంటే తర్వాత మేము అరటిపళ్ళకి ఎలా తెచ్చాం, వెంటనే 2 అరటిపళ్ళు తీసి చెరొక 2 ఇచ్చాను. తీరా చూస్తే అవి తినలేదు, అక్కడే పెట్టుకున్నారు. అలా కూర్చొని వాక్యం వింటా ఉన్నారు. అబ్బాయికి పెయిన్ తగ్గిపోయిందంటండి చెయ్య. ఏంటి అంటే ఈ చెయ్య పెయిన్ వస్తే పెద్ద పెద్ద హాస్పిటల్ తిరిగేస్తారు వాళ్ళు. ఎన్ని సంవత్సరాల నుంచో తిరిగారు, ఎక్కడికి వెళ్ళినా ఏమీ లేదంటారు, కానీ పెయిన్ తగ్గదంట. వచ్చి కాసేపు కూర్చొని తర్వాత భోజనం చేసి వెళ్ళిపోయారు. ఇక అంతే సంగతులు. దేవుని స్తోత్రం చెప్తాం. అస్సలు ఇంకా పెయిన్ మర్చిపోయాడంటండి. నేను అందుకే వేరే అని కాదు, ఏమండి ప్రార్థన చేయొచ్చు, కానీ దేవుని వాక్యం అంటే చాలా విలువైంది, మిమ్మల్ని బ్రతికిస్తుంది. దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తే, మనల్ని జీవింపజేస్తే. అందుకోసం అనమాట ఈ మాటలు చెప్పేది. ఎందుకు అంటే అందుకోసమే, మిమ్మల్ని కూర్చోబెట్టి సరదా కోసం కాదు, దేనికోసమో కాదండి. కాబట్టి ఇక్కడ యెహెజ్కేలుతో దేవుడు చెప్తున్నటువంటి మాట, మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించేవాడును కాను, వారు మనసు త్రిప్పుకొని బ్రతకడమే నాకు ఇష్టం. మనసు త్రిప్పుకోవాలంటండి. మనసు త్రిప్పడం అంటే ఏంటి ఏమండి? ముందుకు వెళ్ళిపోయింది కారు, నా దగ్గరికి రావాలంటే ఏం చేయాలి? వెనక్కి త్రిప్పాలి. ఏమండి ఇప్పుడు మన మనసు వేరే రూట్లో ఉంది, కానీ మీరు బ్రతకాలంటే, మీరు ఆశీర్వదింపబడాలంటే, దీవించబడాలంటే రూట్ అది కాదు, రూట్కి రావాలి. ఇప్పుడు మనసు త్రిప్పుకోవాలి మీరు. ఏమండి అంతేనా అంకుల్ గారు? మనం ఆశీర్వదింపబడాలంటే ఏం చేయాలంట? మనసు త్రిప్పుకోవాలి. మనసు త్రిప్పాలంట. నీకున్న మైండ్ కాదు, ఇక్కడ వాక్యానికి విధేయులు అవ్వాలి. దేవుడు ఏది చెప్తుంటే అది వినాలి. అమ్మో అంతసేపు అంటే నేను కూర్చోలేను, వినలేను. మరి డ్యూటీలు చేస్తాం కదండి, ఎన్ని సంవత్సరాలు చేసి మీరేం సంపాదించారు? చాలా కష్టపడతారు కొందరు, 1 గంటకి చాలా కష్టపడిపోతారు. మరి ఏం సంపాదించారు ఎన్ని సంవత్సరాల నుంచి? ఏమండి దేవుడు ఇస్తే ఎంత సింపుల్గా ఇస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఇక్కడ అంటాడు, నాకు నచ్చినటువంటి మాట ఒకసారి చదివిన తర్వాత అదే అధ్యాయానికి వద్దామండి. యెహెజ్కేలు
17వ అధ్యాయము 24 వచనమండి. మరియు యెహోవానగు నేనే. దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటండి? ఘనమైన చెట్టును. బాబు, బయట ఉన్న వాళ్ళు కూడా ఈ మాట వినాలి. ఏమండి, నేను కొంచెం గట్టిగా పట్టుకుంటాను, మీరు ఏమనుకోవద్దు. ఏమండి, అందరూ మీరు వంట చేసుకున్నా ఏం చేయాలి? దేవుని మాట మా ఫ్రెండ్ పిలుస్తుంది అనుకోండి, ఓహో అందుకేనా అంటుంది. మొన్న ఏంటి వాక్యం వస్తూ ఉంటుంది, దాని మీదే ఉంటుంది నా మైండ్. నేను అంట్లు తోముకున్నా, బట్టలు ఉతుక్కున్నా, ఏది చేసుకున్నప్పుడు కూడా బాక్స్కి పెట్టేసుకుంటా వాక్యం. ఏమండి, మీరు పిలిచినా నాకు ఉండదు, ఇంకా అది మైండ్ అలా ఉండి పని చేసుకుంటా. నా బాడీ మాత్రం ఇక్కడ పని చేస్తూ ఉంటుంది, మైండ్ వాక్యం మీదకి వెళ్ళిపోద్ది. ఏమండి, నేను అసలు మనసు పెట్టను. ఒకవేళ ఈ బట్టలు ఉతకాలి, గంట సేపు పట్టేలా ఉన్నాయి అనుకోండి, ఎక్కువ బట్టలు కనపడి అనుకోండి, అంత టైం వేస్ట్ ఎందుకని చెప్పి ఏం చేస్తాను, ఫస్ట్ ఈ బాక్స్ తీసుకొచ్చి బయట పెట్టుకొని ఆ తర్వాత వాక్యం ఆన్ చేసుకున్న తర్వాత అప్పుడు బట్టలు నానబెట్టుకుంటా. టైం వేస్ట్ అవుద్ది అనిపిస్తుంది నాకు. ఏ పనైనా సరే నా పని నేనే చేసుకుంటాను, వాక్యం బాక్స్లో వస్తూ ఉండాలి. అయితే ఇక్కడ అంటాడు దేవుడు, మరియు యెహోవానగు నేనే ఘనమైనటువంటి చెట్టును. ఒక ఉన్నతమైన వ్యక్తి డౌన్కి రావడం, అది ఎవరి వలన వస్తుందంట? దేవుడి వల్ల వస్తాయి. ఎందుకని? అదేంటి అలా అంటారు ఏంటండి? చిన్న ఉదాహరణ ఇస్తాను. మీ ఇంటికి ఎవరైనా వచ్చారు, మీరు చాలా బాగా చూస్తున్నారు, బాగా చూశారు, అందరికంటే మీ కొడుకుల కంటే ఎక్కువగా చూశారు. వాళ్ళు మీ మాట రవ్వంత కూడా పట్టించుకోరు, మిమ్మల్ని ఏమాత్రం కూడా గౌరవించరు. అప్పుడు మీ ఇంట్లో ఉంచుకుంటారా వాళ్ళని? ఏమండి, న్యాయమా కాదా? ఘనమైన చెట్టును నీచమైనటువంటి ఈ ఘనం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? నాకు ఇచ్చిన వాడిని గనపరచాలి కదా. అది పట్టించుకొని వాడు ఉంటాడే, వాడిని ఏం చేస్తాడంట? ఆ ఘనం అనేటువంటిది తీసేస్తాడంటండి. చాలా జాగ్రత్త. ఈ నీచమైన చెట్టు ఇక్కడ నుంచి మొర్ర పెట్టుకుందనుకోండి, నేను దీన పరిస్థితిలో ఉన్నాను ప్రభు, నన్ను క్షమించండి ప్రభు, చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నాను, మనుషుల సహాయాలు వ్యర్థం, రాజును నమ్ముకోవడం వ్యర్థం. నీవు దేవుని సహాయం ఉంటే ఏంటంటండి? దేవుని సహాయం అంటే ఏంటి? నువ్వే 10 మందికి చేస్తావు. ఏమండి, దేవునికి సహాయం చేయట్లేదా? నీ చెయ్యి ఏమండి ఇలా పని చేసేలా చేశాడు కాబట్టి నువ్వెన్ని సంవత్సరాలైనా చేసుకోగలుగుతున్న పని. ఈ చెయ్యిని వెనక్కి కట్టండి ఒకసారి, ఇలా కట్టేసుకోండి ఒకసారి. ఏముంది ప్రభా ఈ చెయ్యిది ఏముందిలే అని వెనక్కి కట్టండి. మాటలండి, మన చెయ్యి పని చేయకపోతే మాటలా? ఎంతమంది చేస్తే అవుతాయండి పనులు? నీ చెయ్యి నీకు దేవుడు ఇచ్చాడు అంటే ఎంత ఉన్నతంగా దేవుడు కాపాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ నీచమైన చెట్టును ఘనమైనది గాను చేయవాడుననియు, పచ్చని చెట్టు ఎండిపోనట్లును, ఎండిన చెట్టు వికసించునట్లును. ఏమండి, చేయవాడననియవు భూమి అందుండు సకలమైన చెట్లకి, అంటే సకల ప్రజలకు కూడా తెలియబడును. యెహోవానగు నేనే ఈ మాట సెలవిచ్చి తిని నేనే దాన్ని నెరవేర్చుదును. ఘనమైన చెట్టు నీచమైన చెట్టుగా, నీచమైన చెట్టు ఘనమైనదిగా, ఎండిపోయిన చెట్టు పచ్చని చెట్టుగా, వికసించేదిగా, లేకపోతే పచ్చని చెట్టు ఎండిపోయేదిగా చేసేవారు ఎవరంట? దేవుడే. మృతిని అందించేవాడను నేనే, బ్రతికించువాడను నేనే. దేవుడే ఏమంటే, అయ్యా మీరు బ్రతికించాలని డాక్టర్ కాళ్ళ మీద పడితే ఏమవుద్దండి? ఏమండి, అనగలమండి? వాళ్ళు ఏమంటారు? మనదేం లేదు, పైవాడిది. అర్థమవుతుందండి? ఏది చెయ్యాలన్నా ఎవరి మీద మనకి ఏమక్కర్లేదండి, దేవుడు చేస్తాడు. నా జీవితాన్ని మార్చాలంటే దేవుడే అనుకుంటే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడు ఆశీర్వదించడానికి, చాలా ఇష్టపడుతున్నాడు మనల్ని ఆశీర్వదించడానికి. ఈ లోకంలో ఎవరు ఇష్టపడకపోవచ్చేమో, ఒకవేళ నీ మీద దృష్టి నిలిపి దేవుడు ఏం చేస్తాడు? శ్రద్ధగా చెప్తాడు. నువ్వు వినగలిగితే చెప్తాడు. దేవుని మాట వింటే ఇంకెవరి మాట నచ్చదు మనకి.
ఏమండి, ఎవరి మాట ఎలా ఉంటుందంటే, ఎరా ఎందుకురా అలా ఉంటావు, బిజినెస్ చేసుకోవచ్చు కదా, ఉద్యోగం చేసుకోవచ్చు కదా. ఏంటోనండి వాడికి ఏమన్నా హెల్ప్ ఏమైనా చేస్తారా? చేయరు. హెల్ప్ ఏం చేసేది లేదు. చేసుకోవచ్చు కదరా ఉద్యోగం, ఏదైనా వెతుక్కోవచ్చు కదా. వాళ్ళండి అసలు సోమరులండి. ఏమండి, వీళ్ళు చేద్దామంటే కుదరినటువంటి పరిస్థితి ఉంటుంది. అవునా కదా? మనుషుల యొక్క సహాయం అలా ఉంటుంది అనమాట. దేవుడు ఏం చేస్తాడండి, ఉన్నతంగా తీసుకొచ్చి చూపిస్తాడు. దేవుని స్తోత్రం చెప్తాం. మరి తర్వాత అధ్యాయానికి వద్దాం. ఇక్కడ మన పొరపాట్లు ఏంటో అంటే నాకు ఇష్టమైనటువంటిది టక చదువుతాను నేను, చాలా ఫాస్ట్గా మీరు మరి క్యాచ్ చేసుకోండి. ఎవరు చెప్పనవసరం లేదు, దేవుడే మీతో మాట్లాడుతూ ఉంటాడు. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనని మీరు చెప్పుచూ వచ్చెదరే. ఇశ్రాయేలుల దేశమును గూర్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు? తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు, అంటే తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు ఉంటుంది అంటారు కదా. అది ఒక సామెత, ఎప్పుడు కూడా అలా వెళతా ఉంది. కానీ ఈసారి అలా ఉండదు. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమండి చూడండి. నా జీవము తోడు, దేవుడు అంటాడు నా జీవం అంటాడు, ఇంకెవరి జీవం కాదు. మనకంటే మనం ఏం చేస్తామండి, అమ్మ తోడు, నాన్న తోడు, ఇంకోటి పెద్దలు పెడతాం. దేవుని కంటే పై వాళ్ళు ఎవరు లేరంటండి. అందుకే దేవుడు ఏం చేస్తాడంట, నా జీవం తోడు. మీరు ఇంక ఈ సామెత పలకరు ఇశ్రాయేలులో, ఇదే యెహోవా వాక్కు. మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపము చేయవాడెవడో వాడే మరణమునందును. ఏమండి, మంచి చట్టం తీసుకొచ్చినందుకు దేవుని స్తోత్రం చెప్దాం. ఎవడో అనామకుడు తాగుబోతాయి ఉండి తండ్రి వాడు చేసిన దరిద్రం మనం అనుభవించాలంటే ఎంత కష్టం అండి. కష్టమా కాదా? నీవు గాన మంచిగా బ్రతకాలని నువ్వు అనుకుంటే నీ నీతి నీకు వస్తుంది అంటే ఎంతో సంతోషం కాదా? ఇది మంచి చట్టమా కాదా? నాకు చాలా బాగా నచ్చుతాయి. దేవుని ఏదైనా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకని? దేవుడు న్యాయస్తుడు. పాపము చేయవాడెవడో వాడే మరణమునందును. పర్లేదని పాపం చేస్తే, ఏమండి అందులో సంతోషం ఉందని పాపం చేస్తే, పాపం అంటే ఎలా ఉంటుంది అంటే మనుషులకి అర్థం కాదండి. అది లేకుండా నేను బ్రతకలేను, ఆ అమ్మాయి లేకుండా నేను బ్రతకలేను, ఆ సినిమా లేకుండా నేను బ్రతకలేను అంటారు. ఏమండి బిర్యానీ లేకుండా నేను బ్రతకలేను. ఈ బిర్యానీ తినేసిన తర్వాత మళ్ళీ ఏముంటుందండి, ఒక రోజు అయిన తర్వాత బిర్యానీ తీసుకురా అంటుంది. ఎవరు? శరీరం. మళ్ళీ ఒక అమ్మాయితో స్నేహం పెట్టుకుంటే అదేముంటుంది, శరీరం. నడు ఏదో పని చూసుకో, ఈ పని ఎప్పుడు ఉండేదిలే. కానీ నీ వ్యవసాయం అయినా పాడైపోద్ది, నీ ఉద్యోగం అయినా పాడైపోద్ది, నీ పిల్లలైనా దరిద్రులు అయిపోతారు, నీ భార్య అయినా ఎదురు చూస్తా ఏమండి కష్టపడుద్ది. అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా వచ్చేటప్పుడు ఏంటి, ఇంకేముండవు. కొన్ని సంతృప్తి ఉందా అంటే అది ఎండమావులు అంటండి. ఏమండి ఎండమావులు అంటే ఏంటి, దుప్పులు జింకలు ఏం చేస్తాయి, అలా రోడ్డు మీద వాటర్లా కనపడతా ఉంటుంది కదా మనకి ఎండకి, అలా అది ఎండమావి అంటే అచ్చం వాటర్లా ఉంటుందండి. దాన్ని చూసి పరుగులు పెట్టి దగ్గరికి వెళ్తే అది దూరంగా వెళ్తూ ఉంటుంది, దగ్గరికి వెళ్తే దూరంగా ఉన్నట్టు ఉంటుంది. అలా వెళ్ళి అలా పడి చనిపోతాయి. ఈ లోకంలో ఈ పాపం అంతా ఏంటంటండి, ఎండమావి లాంటిది, అది చంపేస్తుంది. దేవుడిచ్చే జీవజలపు ఊట నీ జీవితంలోకి వస్తే నువ్వు బ్రతకడం కాదు, అనేకులను బ్రతికిస్తావు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి నేను ఎప్పుడు కూడా దేవునికి ఫస్ట్ నాకు ఇచ్చింది మంచి లైఫ్ అయిన దేవునికి దానం పెట్టుకుంటా. ఏమండి నా లైఫ్ అంటే నాకు చాలా ఇష్టం, నేను చెప్తున్నాను కదా. ఎందుకు అంటే ఆయన నన్ను ప్రేమించాడు. ఈ లైఫ్ కంటే మించిన లైఫ్ నాకు అసలు ఏది ఇచ్చినా నాకు నచ్చదండి. నా లైఫ్ నాకు ఇష్టం ఇచ్చాడు దేవుడి. ఇంకో లైఫ్ ఇస్తే అంటే అది వద్దు నాకు. ఏమండి నాకు వద్దు, ఇంకంతే. ఏంటి అంటే ఇందులో ఉన్న ఆనందం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఏదో పైకి చెప్పట్లేదు, చాలా హ్యాపీగా. ఏమండి నాకు మంచి భోజనం దొరుకుతుంది అన్నట్లా చేసుకోవాలంటే ఎన్నన్నా చేసుకొని తినొచ్చు, ఎన్నన్నా కొనుక్కోవచ్చు. కానీ నాకు చాలా సింపుల్గా ఇష్టం. చిన్ని తాటాకిళ్ళు, బుడ్డి, గుడారం అంటే ఇంకా ఇష్టం. నా మైండ్ సెట్. కానీ మందిరం ఒక్కటి ఇలా ఉండాలని ప్రార్థన చేసే అంతే. చిన్ని తాటాకిళ్ళు చాలా ఇష్టపడతాను. ఏమండి చాలా సింపుల్ లైఫ్, సింపుల్ బట్టలు ఇష్టం నాకు.
పచ్చడి పచ్చి పులుసు ఇవి సూపర్ నాకు. ఏమండి స్టోర్ బియ్యం సూపరు. ఏమండి అయ్యో బాబోయ్ అనుకుంటారు మీరు. నేను అది యూట్యూబ్కి వెళ్ళినా పర్లా, నేనేమి సిగ్గుపడను. ఎందుకని నా టేస్ట్ అందుట్లోనే ఉంటుంది కరెక్ట్గా. ఇది పెట్టడానికి మాత్రం స్టోర్ బియ్యం పెట్టిన సుమా. ఏమండి మీకేం పెట్టిన ఎవరికి. కాబట్టి ఏంటంటే దేవుడు మంచి లైఫ్ ఇచ్చాడు, సంతృప్తికరమైనటువంటి లైఫ్. ఒక పక్క వేసుకోండి, ఇక్కడే ఇద్దరం తలగడ, చిన్ని తలగడే, ఎటు పడుకుంటామో తెలియదు, ఆ గోడకి వెళ్తామో తెలియదు, ఎలా ఉంటామో తెలియదు. ఏమండి ఒక దుప్పటి తెచ్చుకుంటామో అమ్మ ఆఖరిచ్చి అలాగే పడుకుంటాం. పక్క వేసుకోవడం కూడా ఒక్కరోజు కూడా ఉండదు. ఏమండి అంత సింపుల్గా ఉంటాం. ఇది కావాలనే టైప్ ఏమీ లేదు. కానీ నా లైఫ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే దేవుడు నన్ను ప్రేమించాడు. దేవుని స్తోత్రం చెప్తాం. ఇక్కడ కాదండి, ఇది అసలైన లైఫ్ కాదు కదా. అందుకోసం నేను అసలు ఇష్టపడట్లేదు. అసలైన లైఫ్లో అక్కడ ఉన్నతమైన స్థితి అంటే అక్కడ చెరిగిపోదండి. తగ్గించుకోవడం కుదరదు, హెచ్చించుకోవడం. సంపాదన ఉంది అంటే సంపాదించుకునేటువంటి ప్లేస్ అంటే ఎక్కడ? ఈ భూలోకమే. నీవు భూలోకంలో ఎంత సంపాదిస్తావో అక్కడ స్టేజ్ వస్తుంది. దాన్ని బట్టి నువ్వు అక్కడ ఇంక మారదనమాట. ఏమండి పెండ్లి కాని వారు ఎలా ఉంటారంటండి, వాళ్ళ ఫస్ట్ స్టెప్ దేవుని స్తోత్రం చెప్దాం. స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానటువంటి వాళ్ళు ఏమండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవనో అక్కడికే పోతారంట. ఆయనతో పాటు వెనకాల తిరగడానికి అవకాశం ఉందట. 1,44,000 మంది ఫిక్స్ అయిపోయారు అక్కడ. ఏమండి ఒక భార్యను చేసుకున్న తర్వాత సేవలోకి వచ్చి ఏమండి ఇంకో భార్యని వచ్చుద్ది, బాప్తిసం ఇచ్చి భార్యని తీసుకుపోతాడు. ఏమండి ఒకటి సరిపోలేదండి, మళ్ళీ తగిలించుకుంటాడు. అది వదిలిపెట్టలేడు, సేవను వదిలిపెట్టలేడు. చాలా జాగ్రత్త. మన వాక్యంలోకి వచ్చిన తర్వాత అటు ఇటు చూడకూడదు, ధనం వైపు చూడకూడదు, స్త్రీల వైపు చూడకూడదు. ఏమండి లోకం వైపు చూడకూడదు, దేని వైపు చూడకుండా మన గురి గమ్యం యేసుప్రభు. అలా వెళ్ళిపోతూ ఉంటే ఏది మనల్ని పడేయలేదండి, ఎవరు పడేయలేరు. దేవుని స్తోత్రం చెప్దాం. ఈ సూత్రం అర్థం అవ్వాలి మనకి. ఏమండి తిండి తీసుకొచ్చి పెడద్ది. ఏమండి పండు కాడ పడిపోయారు, తిండి కాడ పడిపోతారు. ఏమండి ఎవరికి ఏ బలహీనత ఉందో అది తీసుకొచ్చి పెడద్ది సైతాను. వాటన్నిటిని జయిస్తే గనక 300 కిలోమీటర్ల పైకి వెళ్తేనంటండి రాయి కింద పడదంటారు కదా. గురుత్వాకర్షణ శక్తి ఉండదంటండి. పైకి వెళ్తే ఆ రాయి అలా వదిలితే అలా ఉండిపోద్దంటండి. అలా ఉంటుంది అనమాట ఆత్మీయ స్థితి. ఏమండి అంతులేని అగాధాలు దాటించి ఉన్నత శిఖరాల మీద చేరుస్తాడంట. చాలా సింపుల్, చాలా బాగుంటుందండి ఆ లైఫ్. ఇది దేనికి ఓటమి అనేటువంటి దీనికి లేదు. ఏ స్టేజ్లో దేవుడు నేర్పిస్తే ఆ స్టేజ్ చాలా బాగుంటుంది. లైఫ్ పరిశుద్ధమైన లైఫ్, పవిత్రమైనటువంటి లైఫ్. ఒక చిన్న బాబు ఎలా ఉన్నాడో అదే మైండ్ సెట్. ఏమండి వాళ్ళన్నా కొంచెం కోరుకుంటారేమో, ఎరగని వాళ్ళు కాబట్టి నాకు అది కావాలి ఇది కావాలి, ఇది కూడా ఉండదండి ఇక్కడ. ఏమండి దేవుడు అలా సెట్ చేస్తాడనమాట అండి. కాబట్టి ఇక్కడ చూస్తే కనుక ఏమండి తండ్రులు ద్రాక్ష పళ్ళు తింటే పిల్లల పళ్ళు పులిసిననేటువంటి సామెత ఉంది. ఇశ్రాయేలీయులారా మీరెందుకు ఈ సామెత పలుకుతున్నారు? యెహోవా జీవం తోడు, నా జీవము తోడు ఇక ఈ సామెత మీరెత్తరు. ఎవ్వరు పాపం ఏం పట్టించుకోరు. నేనైతే ఎలా ఉంటానని చెప్పి కొడుకు పుట్టి వాడు బలత్కారం చేయడం మొదలుపెట్టి, మా డాడీ అందరితో కలవడండి అని చెప్పి వీడి పర్వతాల మీద భోజనానికి వెళ్ళి, మా డాడీ మా అమ్మ మాట వింటాడు అని చెప్పి వీడు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే ఏమండి డబ్బు కాస్తంత ఎక్కువ రాగానే వడ్డీకి ఇచ్చి పెద్ద మనిషి తీరిగా మారి అన్యాయాలు చేయడం మొదలు పెడితే ఏమండి తండ్రికి ఉన్న నీతి పిల్లోడికి వర్తిస్తుందండి, కుమారుడికి వర్తించదంటండి. ఇక్కడ అంటాడు చేయవలసిన మంచి క్రియల్లో దేన్నైనా చేయకు ఇండుని ఎడ్ల అనగా పర్వతముల మీద భోజనము చేయుటయు, తన పొరుగువాని భార్యను చెరుపుటయు, దీనులను దరిద్రులను బాధపెట్టి బలత్కారం చేత నష్టము కలుగజేయటయు, తాకట్టు చెల్లింపకపోవుటయు, విగ్రహముల తట్టు చూచి హేయకృత్యములు జరిగించుటయు, అప్పిచ్చి వడ్డీ పుచ్చుకునుటయు, లాభం చేపట్టయు, ఈ మొదలగు క్రియలు చేసిన ఎడ్ల వాడు బ్రతకడు. వాళ్ళ నాన్నగారు మంచిగా చేశాడు, కొడుకు ఏం చేశాడు? ఇప్పుడు కొడుకు దారి తప్పాడు. మా నాన్నగారి నీతి నాకు వస్తుందిలే అనుకుంటే కుదరదు. ఏమండి మా నాన్నగారు మంచిగా ఉంటున్నారు కాబట్టి, నేను పాస్టర్ గారు కొడుకుని కాబట్టి
ఏమండి చలామణి అయిపోదాం అంటే కుదరదు. ఎవరి నీతి వాళ్ళకి వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. అవశ్యముగా ఇక్కడ చూడండి, బ్రతుకడు ఈ హేయక్రియలన్నీ చేసిన గనుక అవశ్యముగా వానికి మరణ శిక్ష విధింపబడిన. మనుషులకు తెలవకపోవచ్చు. చిన్న వయసులో వెళ్ళిపోతున్నాడు ఏంటి వీడు? చిన్న వయసులోనే నీ కాలము వచ్చేనని అంటాడు. అంటే వాడు నీ కాలం వస్తుంది అంటాడు దేవుడు. అంటే మనుషుల తీరులో ఎలా అంటారని, ఏరా పోయే కాలం వచ్చిందా, ఏమండి పోయే కాలం దగ్గర పడింది వీడికి, అందుకే ఇలా చేస్తున్నాడు అంటారు కదా. నీ కాలం వచ్చినని అంటాడు దేవుడు. కాబట్టి చాలా జాగ్రత్త. మన కాలం రావడం అంటే మనకు టైం అయిపోతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైపోద్ది? నువ్వు మంచి పనులు చేయకపోతే. ఎవరికైనా శిక్ష విధించేటప్పుడు దేవుడు చూస్తాడంట, మంచి క్రియలు ఎన్ని ఉన్నాయి, చెడ్డ క్రియలు ఎన్ని ఉన్నాయి. ఏమండి యెహోషాపాతుకి దేవుని ఉగ్రత దిగి వస్తూ ఉంది. అలాంటి పరిస్థితిలో ప్రవక్త చెప్తాడు, నీ దగ్గర కొన్ని మంచి క్రియలు కనబడుతున్నాయి కాబట్టి నీకు అవకాశం ఇచ్చాడు, సరి చేసుకో ఇప్పుడే. దేవుని స్తోత్రం చెప్దాం. ఈ మంచం అనేటువంటి అనుభవంలో మనం ఏం చేయాలి? మంచంలో ఉన్నప్పుడు ఏం చేయాలంట? సరి చేసుకోవాలి. మీరేం చేశారు గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ ఒకవేళ చెల్లించగలిగితే చెల్లించడం, లేకపోతే దేవుని దగ్గర ఒప్పుకోవడం. ఎవరికైనా అన్యాయం చేస్తే, అమ్మా నేను అన్యాయం చేశాను మీకు ఆ రోజున, మమ్మల్ని క్షమించండి, నా దగ్గర ఏమి లేదు, నేను ఒక్క మాట అనాలంటండి. అర్థమవుతుందండి? ఎప్పుడైనా సరే అదేం తప్పేం కాదు, పోన్లేండి మీకు తెలుసో తెలియక చేశారు, మీరు మంచిగా ఉండండి అంటారు వాళ్ళు. దేవుడు మంచి మనసు ఇస్తాడు వాళ్ళకు కూడా. ఆ తప్పు మన మీద ఇంకా ఉండదు అనమాట. ఇక్కడ అవశ్యముగా వానికి మరణ శిక్ష విధింపబడును. చిన్న పిల్లలు గుండె జబ్బులు, చిన్న పిల్లలు కిడ్నీలు పాడైపోయి, ఒకడు బొడ్డోడండి 14 సంవత్సరాలు, వాడికి ప్రార్థన చేస్తే చక్కగా ఏకీభవించేవాడు. తీరా వాడు తల్లడిల్లిపోతున్న పరిస్థితి, ప్రార్థన చేస్తా ఉన్నా. ఆ తర్వాత వాడు మారు మనసు పొందాడు పిల్లోడు. వాడు ముందు ఎలా ఉన్నాడు అంటే సినిమా పాటలకు డ్యాన్స్ చేసేవాడు అంట. ప్రార్థనకి వెళ్ళే కుటుంబంలోనే ఏం చేశాడంట? సినిమా పాటలకి డ్యాన్స్ వేసేవాడు. వాడు ఇష్టానుసారంగా తయారయ్యాడు. ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్లో నేను ప్రార్థన చేస్తూ ఉంటే వెళ్ళిపోయాడు. అప్పుడు వాళ్ళమ్మ నిజంగా చాలా సంతోషపడింది, ఆ ఆత్మను అప్పగించారని చెప్పి. ఒకవేళ వాడు పెద్ద అయిన తర్వాత ఒకవేళ సరిగా ఉండడేమోనమ్మా, అందుకే దేవుడు తీసుకున్నాడేమో, పోనీలే అనేసి అన్నారు. కాబట్టి వాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది అగును. ఏంటంటండి, దేవుని ఎదుట నిలబడినప్పుడు ఇలా నిలబడి ఏం చేయాలంటండి? ఎరా ఎంత చిన్న వయసులో వచ్చేసావేంటి? అంత చిన్న వయసులోనే అకాల ఫలాలు అంటారు కదండి. అకాల ఫలాలు అంటే ఏంటి? దోమ పోటు వచ్చిందనుకోండి, ఇంత కాయ పండిపోద్ది, టేస్ట్ ఉంటుంది అది. దానికి వయసు వచ్చిందా? రాలేదు. ఏమండి ఇంత కాయ పంటకు వచ్చింది కాబోలని ఒక పక్క కొరిగి చూస్తే ఏముంటుందండి? తయారవ్వాల. చాలా జాగ్రత్త. మనం చిన్న వయసులో వెళ్ళిపోవడం దేవుని చిత్తం కాదు. నీకు ఏ దోమకాటో తెగులో అది రావడం దేవుని చిత్తం కాదు. ఒక మంచి తోట యజమాని తోటలో కంచి వేయబడినటువంటి తోటలో నువ్వు ఉండటం దేవుని చిత్తం. ఆయన నిన్ను ఎంతో మంచిగా చూసుకోవడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఇష్టపడతా ఉన్నాడు. తోటమాలిని వైనచో విస్తారముగా ఫలింతును నీవున్న తోటలో, పూత పోయును కాపు కాయును, పూత పోయును కాపు కాయును. ఏమండి దేవుడున్న తోటలో మనం ఉండాలంటే దేవుని సన్నిధికి మనం రావాలి. ఒక తోట యజమాని, ఇప్పుడు నేను ఒక తోట వేసుకున్నాను అనుకోండి, ఎవరైనా వచ్చి నా చెట్టుని నరకగలరా? రోడ్డు బయట ఉంటే నరికేసుకుంటారు. వాళ్ళు ఎప్పుడు వేసుకుంటారో తెలీదు. ఏమండి ఎవరు పాపం చేస్తే వాళ్ళే మరణము నొందుతారంటండి. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు చూడండి, మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు, పాపం చేయవాడేవాడో వాడే మరణం నొందును. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మీరు కరెక్ట్ మైండ్ పెడతానన్నవాడు దేవుని స్తోత్రం చెప్దాం. మైండ్ పెట్టాలి మీరు. ఎందుకు అంటే వాక్యాన్ని వినడానికి వారి హృదయాలు సిద్ధం చేసుకోలేదు కాబట్టి వారు వినలేకపోయారు అంటారు. సిద్ధం చేసుకోవాలంటండి వాక్యం వినడానికి. ఇక్కడ అంటాడు, ఒకడు నీతిపరుడే నీతి న్యాయములు అనుసరించేవాడై ఉండి
ఒకడు నీతిమంతుడు అనడానికి, నీతి న్యాయాన్ని అనుసరించేవాడు అనడానికి మరి వాడు చేసిన పనులేంటి? నేను నీతిపరుడండి, నేను నీతి న్యాయాలను అనుసరించానండి అని నువ్వు చెప్పావనుకో, ఈ క్రింద ఉన్న పనులు నువ్వు చేయాలి. పర్వతముల మీద భోజనము చేయకయు. పర్వతాల మీద భోజనం అంటే ఏంటండి? పర్వతాల మీద భోజనం మేము బలేర్పించుకుంటున్నాం, వస్తారా భోజనానికి? వస్తామండి. అదేమి నా మనస్సు మాత్రం దేవునికి ఉంటుందండి, నేను వస్తానండి. ఏమండి చేస్తారు, తినేస్తారు వెళ్ళిపోయి. పర్వతాల మీద భోజనం అంటే దేవునికి ప్రథమ స్థానం ఇవ్వనటువంటి వాళ్ళు, దేవుని ప్రార్థన కాకుండా, ఏమండి ప్రార్థన చేయకుండా మరి వాళ్ళు తయారు చేసి ఎక్కడ పెడతారండి? ఫస్ట్ తీసి ఎక్కడ పెడతారు? వాళ్ళు పెట్టుకుంటే అదేంటండి సిస్టర్ అలా అంటారు మీరు అనుకోవచ్చు. మీరు అంతా కొంచెమే కదా తీసింది. ఏమండి వాళ్ళు తీసింది దేనికంటండి? దెయ్యములకి అర్పిస్తున్నారు, దేవునికి కాదు. అర్థమవుతుందండి? వాక్యంలో ఉంది. దెయ్యాలకి ఒక ఆవిడ ఇలాగే అంది. నేను అన్నా, ఫస్ట్ ఒక కుక్క వచ్చి కొంచెం నాకింది అనుకోండి, ఏమండి పాలు పాత్రలో కొంచెం నాకింది, ఏం చేస్తారు? వాటిని పారబోస్తారండి. ఏమండి కొంచెమే కదండి నాకింది. ఏమండి ఫస్ట్ మొదటి ముద్ద పవిత్రమైతే ముద్ద అంతా కూడా పవిత్రం. గుర్తుపెట్టుకోండి, పర్వతాల మీద భోజనం అనేటువంటిది అపవిత్రతకు సూచన. ఇశ్రాయేలు పెట్టుకున్న విగ్రహముల తట్టు చూడకయ్యు. విగ్రహాల తట్టు చూడకూడదు. ఇశ్రాయేలు అంటే బంధువులు గట్రా పెట్టుకుంటూ ఉంటారు. రండి గృహప్రవేశం రండి అంటారు. మా చిన్ననాటి నుండి మా అమ్మాళ్ళు దేవుని నమ్ముకున్నారు. మాకు విగ్రహారాధన అంటే తెలియదు. అన్యాచారం ఉన్న ఇంట్లో ఎప్పుడు భోజనం అంటే నాకు తెలియదు. ఇంతవరకు నేను ఎప్పుడు భోజనం చేయలే, ఎప్పుడు వెళ్ళలేదండి, భోజనాలు చేయలేదు. మా అమ్మ నిర్మోహమాటంగానే మాట్లాడేది. నేను అంతే. ఒకవేళ నన్ను ఎవరైనా రమ్మంటే మీరు తినకపోతే మేము బాధపడతాం. బాధపడినా మీరు ఏం చేసినా, మీరు దేవుని నమ్ముకున్నప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు కరెక్ట్గా ఉన్నారనిపిస్తే అప్పుడు తింటాను నేను. అర్థమవుతుందండి? ఎందుకని? అటు ఇటుగా ఉన్నవాళ్ళు మరి ఇక్కడ అంటాడు, ఒకడు నీతిపరుడై అంటాడు. నీతిపరులు ఎలా పడితే అలా ఉద్యోగ నిమిత్తం, చిన్ని ఉద్యోగ నిమిత్తం విగ్రహారాధన చేసేసి ఆ బొమ్మలు కడిగేసి చక్కగా మూల పెట్టేసి, ఏమండి వీళ్ళు ఉద్యోగం వీళ్ళు చేసుకుంటారు, సండే చక్క చర్చికొచ్చేస్తారు. ఎందుకు అంటే ఉద్యోగ నిమిత్తం అంట. పొట్టకూటి నిమిత్తం ఏం చేస్తారండి వాళ్ళు? మొన్న ఉపవాస ప్రార్థనలో చెప్పుకున్నాం కదా, మొర్దెకాయి ఏం చేశారంటండి? మంత్రి వస్తూ ఉంటే స్ట్రైట్గా నుంచునేవాడు. మిగిలిన వాళ్ళు అందరూ సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నారు. ఏమండి అందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు, తను మాత్రం సాష్టాంగ నమస్కారం చేయట్లేదంటండి. ఏంటి ఇది ఏమవుద్దో దీని సంగతి తెలుద్దాం అంటే అప్పుడు అంటాడు, నేను యూదుడును కాబట్టి ఆ పని నేను చేయజాలను. దేవుని స్తోత్రం చెప్దామండి. ఆ తర్వాత ఏమైందండి? హామాని యొక్క స్థానమే మొర్దెకాయికి వచ్చింది. దేవుని స్తోత్రం చెప్దాం. నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తాను అంటాడు దేవుడు. నన్ను తృణీకరించిన వారు తృణీకారం పొందుతారు అంటాడు దేవుడు. కాబట్టి నన్ను దీవించండి ప్రభువా, నన్ను హెచ్చించండి ప్రభు అంటే నువ్వు ముందు ఆయనను హెచ్చించు, ఆయన మాటను నువ్వు గణపరచాలి. అప్పుడేమవుతుంది? దేవుడు నీకు తెలియకుండానే నిన్ను దీవిస్తాడు ఆయన. ఇక్కడ తన పొరుగువాని భార్యను చెరపకయ్యు. ఏంటంటండి? వాడు అమాయకుడు కదా, వాడు నన్ను కొట్టడు కదా అని చెప్పి ఏం చేస్తారంటండి? ఎదరవాళ్ళ భార్య భలే అందంగా ఉంది ఏమండి, ఒక భార్య సరిపోదండి. ఏమండి ఎవరైనా సరే ఎటువంటి వాళ్ళైనా కట్టుకున్న తర్వాత ఇంకేంటండి? వాళ్ళతో జీవితం వెళ్ళాలి. అది రూల్ అండి. అది నువ్వు జీవితంలో అది ఒకటే, ఒక్క పురుషునికి ఒక భార్య, ఒక్క భార్యకు ఒక భర్త. అది చాలా జాగ్రత్త. తన పొరుగువాని భార్యను చెరపకయు, బహిష్టైన దానిని కూడకయు, ఎవరినైనా బాధ పెట్టకయు. ఇక్కడ ఎవరిని కూడా బాధ పెట్టకూడదంట. నీ బ్రతికంతే, నువ్వు అలా ఉన్నావు, ఆ అమ్మాయి ఎదురొస్తే అంతే. ఏమండి బాధ పెట్టడం అంటే ఏంటి? నీతి పరుల యొక్క లక్షణాలు ఇప్పుడు చదివాను కదండి, మీకు అర్థమవుతున్నాయా? గుర్తుంటాయి కదా, ఎవరికి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మరి
ఎవరినైనా బాధ పెట్టకయు, రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి. ఏంటంటండి, ఒక ఆవిడ నాకు తెలుసు, అందరి దగ్గర తాకట్లు పట్టుకునేవాళ్ళు. అంతకంటే ఎక్కువ వడ్డీ వేసి అసలు దానికంటే కూడా బంగారం కొనాలనుకోండి, దాని కాస్ట్ కంటే మించిన కాస్ట్ వస్తే వదిలేసుకుంటారా తీసుకుంటారండి, వదిలేస్తారు. ఇంకెందుకు బయట కొనుక్కుంటేనే ఇంకా అని చెప్పి అలా ఇంటి నిండా ఉన్నాయి. తీరా చూస్తే తర్వాత నూతిలో దూకి నడుము విరిగిపోయి నడుము విరిగిపోయి చానాళ్ళు మంచి. కాబట్టి ఏంటంటండి, రుణస్థునికి తన తాకట్టును చెల్లించి, వాళ్ళ ప్రాణం మీదకి వచ్చింది కదా, వాళ్ళ ప్రాణం మీదకి వచ్చి అంకుల్ గారు మాట్లాడకూడదు, ఇక్కడ వాళ్ళు రికార్డ్ చేసుకుంటున్నారు. వాళ్ళ ప్రాణం మీదకి వచ్చి అత్యవసరం అని చెప్పి తీసుకుంటే, వాళ్ళ ప్రాణానికి వచ్చినటువంటి రోగాన్ని బట్టి నువ్వు ఆ వస్తువులు ఉంచుకుంటే అది నీకు క్షేమమా? ఏదో వాళ్ళ అవసరం తీర్చడానికి మంచిదే కాదంట్లా, కానీ కొంతమంది వాళ్ళ దగ్గరికి వచ్చి బయటికి పంపించరండి, 10 రూపాయలు వడ్డీ వేస్తారు, అంతే సంగతులు. ఆ వస్తువు వాళ్ళ దగ్గర ఉండిపోవాలి. బలత్కారము చేత ఎవరికైనా నష్టం కలుగజేయక నుండివాడై, బలత్కారం చేసి నష్టం చేయకూడదంట. నీతిపరుని యొక్క లక్షణాలు అది చూసుకోవాలి. ఆ తర్వాత ఆకలి గల వానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి. ఎవరైనా ఆకలి ఇస్తే ఏం చేయాలంటండి, మొన్న ఒక అమ్మాయి మరి శైలపాల్ గారి దగ్గరికి వచ్చి, అమ్మా నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను, ఇప్పుడు దేవుని వాక్యం నాతో మాట్లాడుతుంది, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అంటే, చెప్పమ్మా నాకు మా అత్తగారికి కాస్తంత గొడవలు వస్తూ ఉండేవి, నాకు నచ్చలేదు, అన్నం పెట్టడం అంటే నాకు అస్సలు ఇష్టం లేకుండా పోయింది, అమ్మా చాలా ఆకలిస్తుంది పెట్టవా అంటే పెట్టేదాన్ని కాదు, మా ఆయన గారు కూడా బ్రతిమలాడేవారు, నేను పెట్టనంటే పెట్టను అనేది అంటండి. ఇప్పుడు ఉన్నారమ్మా, లేరండి, చనిపోయారు. అప్పుడు శైలపాల్ గారు అందంటండి, ఆ పని ఏదో ముందు చేసుంటే బాగుండం. రమ్మంటే వస్తారండి వాళ్ళు, మళ్ళీ బ్రతికున్నప్పుడే నీ శత్రువు ఆకలిగా ఉంటే వానికి భోజనం పెట్టు అని ఉంది దేవుని వాక్యం. ఆకలి కాని వానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి. ఎవడైనా దిగంబరుడిగా ఉంటే నువ్వు పరిగెత్తుకుంటా వెళ్ళి నీ బట్టలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి, ఏదో ఒక బట్టలు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా వాక్యం నెరవేర్చాలి. ఒకరోజు ఫుల్ వర్షం వచ్చేస్తూ ఉంది, ఒక మెంట్ల అబ్బాయి అలా కూర్చొని ఉన్నాడు. నేను మంచి గొడుగు కొన్నా, అందమైన గొడుగు, అప్పుడే కొన్నాం, వస్తాను సరు ఆ అబ్బాయి తడిసిపోతున్నాడు, నడు మళ్ళీ ఇంక ఎదరికెళ్ళిన కాడి నుంచి లేనిపోయింది. ఆ గొడుగు తీసుకెళ్తే వాడు సీరియస్ చూస్తున్నాడు, దగ్గర అలా పెట్టేసి ఎదరికి వచ్చేసాం. తీరా చూస్తే ఆ గొడుగు వాడు వేసుకురాల, కొంచెం సేపట్లో మళ్ళీ గొడుగు కొనుక్కుందామని మళ్ళీ తీసుకుంటే వీడు ఉత్తి చేతులతో వర్షంలో తడుచుకుంటూ తిరిగేస్తున్నాడు. కానీ నేను అనుకున్న వాక్యాన్ని నెరవేర్చామా లేదా, అంతే కదండి. నేను ఇవ్వకుండా వచ్చాను అనుకోండి, ఆడు ఉంచుకుంటాడో లేదో మనకి తెలియదు కదా అని వచ్చేసాను అనుకోండి, నా మనసు ఏమనిపిస్తుంది, చాలా కష్టం అనిపిస్తుంది కదా. కాబట్టి ఎవరికి ఏ అవసరం ఉంటే ఏం చేయాలి, మనం అది తీర్చాలి, తప్పకుండా తీర్చాలి. గుర్తుపెట్టుకోండి, పర్లేదులే అనుకోకూడదు. ఆ తర్వాత వడ్డీకి అప్పు ఇయ్యకయు. నీతిమంతుల యొక్క లక్షణం వడ్డీకి అప్పు ఇవ్వకూడదు అంటండి, వడ్డీకి అప్పు ఇవ్వకూడదంట. మా తాతయ్య గారు మరి ఏస్తాస్ బాబాయ్ ఉన్నారు కదా, వాళ్ళ నాన్నగారు మంచంలో ఉన్నప్పుడు నేను వెళ్ళాను. అప్పుడప్పుడు ఎవరికైనా ఇస్తూ ఉండేవారు ఆయన. జస్ట్ పరలోకం నరకం అవి మేరీ గారు అని ఒక ఆవిడ చూస్తుంది, మేరీ రత్నం గారు. పరలోకం నరకం దర్శనాలు అని కొట్టాను, కొట్టగానే స్టార్ట్ అయింది. నరకంలో వడ్డీకి ఇచ్చిన వారు పడేటువంటి బాధ ఏంటి అంటే, ఒక మేకులు ఉన్నటువంటి ఒక చెక్క లాంటిది వచ్చి వీళ్ళ మీద ఎలా పడద్ది, మళ్ళీ లేస్తుంది, లేస్తుంది. అసలు ఈ విచిత్రం అనిపించింది. మా చిన్నమ్మ నేను ఇలా మోకాలు చూసుకున్నాం. అయ్య బాబోయ్, తాతయ్య ఎక్కడ కూడా వడ్డీకి ఇచ్చాను ప్రభు, నన్ను క్షమించు, ఇంకేమి ఇచ్చింది ఏమి లేదు కానీ అది కూడా ఒప్పుకో. వడ్డీకి అప్పు ఇవ్వకూడదు అంటండి. ఎవరికైనా సహాయం చేయాలంటే చేసి, ఎంతలో చెయ్యాలో అంతలో చేసి, వారు తీర్చగలరు లేదు చూసి అంతటితో వదిలిపేసుకోండి. వదిలే అంత వడ్డీ సహాయం నువ్వు చేసుకోపోని, ఎంత చేయగలవో అంత. ఇక్కడ చూడండి, లాభము చేపట్టకయు. నీకు ఈ పని చేసి పెడుతున్నాను కాబట్టి కొంచెం మిషన్లు బాగు చేయాలి ఎక్కడ అన్నారు ఒకళ్ళు. పక్కన సందులోకి వెళ్ళి పక్కన ఉన్నారండి అన్నారు. ఆ తర్వాత
నాతో మాట్లాడుతా అతను అంటున్నాడు, వాళ్ళకి 200 ఇవ్వాలి కదండి, నేను చిన్నిది బిగించిన అతను చెప్పాడు కాబట్టి 200 ఇవ్వాలంటాడు. ఏంటంట, షాపు అక్కడ అని చెప్పినందుకు వీడికి నట్టు బిగించిన ఏమివ్వాలి, 200 ఇవ్వాలంట. అంటే లాభం చేపట్టడం. నువ్వు కష్టపడ్డావు అసలు లెక్క. నాకు క్రైస్తవులంటే కూడా దండం పెట్టేసి అంత విరక్తి వచ్చేసింది నాకు. ఎందుకు అంటే, మేము ప్రార్థన చేసుకుంటామండి అంటారు. ఏమంటే 5 నిమిషాలు పని చేయరు. స్టవ్ బాగు చేస్తానంటే ఇలా తిప్పాడు, అలా తిప్పాడు. ఓ 300 ఇవ్వస్తే అదిట్లో ఏమీ చేయలేదు. 300 ఇవ్వ సిస్టర్ గారు. ఏమండి ఎందుకండి పని పడతాను? అది ఎండలోకి వెళ్ళి రోజంతా కష్టపడి 300 తెచ్చుకుంటున్నారు వాళ్ళు. అది స్టవ్ వెలిగిందా? వెలగల. అయినా ఏం చేయాలంట? అవి ఉండవండి. ఒక విషయం, నీతిమంతుల లక్షణం కాదది. కరెక్ట్గా చేసి పోని నువ్వు న్యాయంగా తీసుకోగలిగితే దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు. ఏమండి లక్షలు సంపాదించి మనం హాస్పిటల్కి పోస్తే ప్రయోజనం అండి? ప్రయోజనం కాదు. మన పాపం ఏదైనా ఉంటే ఆ సొమ్మంతా ఏం చేస్తుందో మనల్ని గాయపరిచి అది బయటికి వెళ్ళిపోద్దంట. మన గాయపరచడానికే వస్తుందంట ఆ సొమ్ము. చాలా జాగ్రత్త. పాప సొమ్ము వద్దు, న్యాయంగా సంపాదించుకోవాలి. ఆ తర్వాత అంటాడు, నిష్పక్షపాతంగా న్యాయం తీర్చి. మనోళ్ళు వాళ్ళు భేదవాళ్ళు అన్నట్టు మనవుడు కాబట్టి చెప్పాను అనకూడదు. న్యాయస్థానం తీసుకున్నవాడు దేవుని స్థానం తీసుకున్నవాడు అంటాడు. నువ్వు పెద్ద మనిషిగా మధ్యలోకి వెళ్ళావు అంటే ఏం చేయాలి? వాళ్ళకే అప్పు ఇచ్చారండి. 10 సంవత్సరాల క్రితం ఇచ్చారు. 10 సంవత్సరాల క్రితం 1 ఎకరం పొలం వస్తుంది వాడికి ఇచ్చిన డబ్బులతో. ఇప్పుడు అదే డబ్బులు ఇస్తానంటే కుదురుద్దా? న్యాయం చెప్పేవాడి యొక్క న్యాయం వాడంతే ఇస్తాడు లేరా? వీడు ఏమైనా లేనుడా? వీడికి 10 ఎకరాలు ఉంది. మళ్ళీ నాకులంటిదైతే మధ్యలో వాడి దగ్గర పీకుతాను. ఏమండి నిలబడినోడు కట్టుకోవాలి లెక్క. లేదంటే నువ్వేం చేయాలి? నీకు తిండి లేక నువ్వే మరి భయంకరమైన వ్యక్తిగా నువ్వు వెళితే గనక కాళ్ళు పట్టుకొని దండం పెట్టి అప్పుడు వదిలిపెట్టానొచ్చు. నీకు 10 ఎకరాలు ఉన్నప్పుడు వాడి 1/2 ఎకరం ఏమండి వాడికి 10,000 కూడా నువ్వు ఇవ్వలేకపోతే అది మంచి ఏమండి పెద్ద మనిషి తీరా? చాలా జాగ్రత్త. యేసు ప్రభులా ఉండాలి. పాపి కోసం ప్రాణం పెట్టాడు యేసు ప్రభు. ఉత్తిగా చెల్లించలే ఆయన వెల చెల్లించాడు. మధ్యవర్తిగా మాట్లాడినప్పుడు ఎలా ఉండాలండి? న్యాయమైనా చెప్పాలి, ఆ నష్టం మనమైనా భరించాలి. నేను ఇస్తానులేమ్మా మధ్యలో అనాలి. ఒకడు భేదవాడైతే నిష్పక్షపాతంగా న్యాయం తీర్చాలి. చాలా జాగ్రత్త. న్యాయం చెప్పడానికి వెళ్ళి ఏమండి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు విన్నాం అనుకోండి. ఏమండి వింటే ఏమనాలి? న్యాయమే చెప్పాలా వద్దా? న్యాయం చెప్తే కోపాలే వస్తాయి. పాస్టర్ గారిని వదిలిపెట్టేసే వాళ్ళు కూడా ఉన్నారు. వదిలిపెట్టినా న్యాయమే చెప్పాలి కదా. చాలా జాగ్రత్త. నేను చెప్తానే ఉంటానండి, కరెక్ట్గానే చెప్పి వస్తాను. నేను మాత్రం ఆడవాళ్ళంటే ఎలా ఉండాలి, మగవాళ్ళు అంటే ఎలా ఉండాలి బైబిలే చెప్తుంది కదా. అంటే మాకు అన్ని అనుభవాలు లేకపోయినప్పుడు కూడా బైబిల్ ఏం చేస్తుంది? ఏ మనిషి ఎలా ఉండాలో చెప్పింది బైబిల్. యథార్థ పరుడై నా కట్టడలో గైకొనుచు నా విధులను అనుసరించుచునేలా వాడే నిర్దోషి యగును. ఇప్పుడు చెప్పి ఇంతవరకు చదివినటువంటి మాటలు. పర్వతాల మీద భోజనం చేయకుండా, విగ్రహముల తట్టు చూడకుండా, ఏమండి ఎదటి వారి భార్యను చెరపకుండా, బహిష్టైన దాన్ని కూడకుండా, ఆ తర్వాత ఏమండి వడ్డీకి ఇవ్వక, లాభం చేపట్టక, నిష్పక్షపాతంగా న్యాయం తీర్చి, యథార్థపరుడే నా కట్టలు నా గైకొనుచు నా విధులను అనుసరించుచుండిన వాడే నిర్దోషి యగును. నిజముగా వాడు బ్రతుకును. దేవుని స్తోత్రం చెప్తాం. భూమి మీద అలాంటి వాళ్ళని పెంచడానికి దేవుడు ఇష్టపడతాడు. వాళ్ళు దీర్ఘాయుష్మంతులుగా ఉండడానికి దేవుడు ఇష్టపడతాడు. అర్థమవుతుందండి? మనలో ఏ పాపమున మనం ఏం చేయాలి బాబు? ఒప్పుకొని ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా నాకు తెలియక నేను చేసిన పొరపాట్లు ఉంటే నన్ను క్షమించండి, నన్ను దీవించండి. నేను నీకోసం బ్రతకడానికి ఇష్టపడుతున్నాను. వాళ్ళు నిజంగా బ్రతుకుతారు అంటున్నారు. నేను ఇది తప్పు చేశాను అని నీకు అనిపించింది అనుకో, ఆయనకి లోబడితే ఆయనకి ఎంతో సంతోషం అంటండి. దేవుడు చాలా సంతోషపడతాడు. అయితే ఆ నీతి పరునికి కుమారుడు పుట్టగా వాడు బలాత్కారము చేయవాడై ప్రాణహానికరుడై చేయరాని క్రియల్లో దేన్నైనాను చేసి, వాళ్ళ డాడీ సూపర్, మా డాడీ స్లోగా ఉంటారు, ఏం పట్టించుకోరు, నేనైతే ఎలా ఉంటానని చెప్పి కొడుకు పుట్టి వాడు బలాత్కారం చేయడం మొదలుపెట్టి, మా డాడీ అందరితో కలవడండి అని చెప్పి వీడి పర్వతాల మీద భోజనానికి వెళ్ళి, మా డాడీ మా అమ్మ మాట వింటాడు అని చెప్పి వీడు
ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే ఏమండి డబ్బు కాస్తంత ఎక్కువ రాగానే వడ్డీకి ఇచ్చి పెద్ద మనిషి తీరిగా మారి అన్యాయాలు చేయడం మొదలు పెడితే ఏమండి తండ్రికి ఉన్న నీతి పిల్లోడికి వర్తిస్తుందండి, కుమారుడికి వర్తించదంటండి. ఇక్కడ అంటాడు, చేయవలసిన మంచి క్రియల్లో దేన్నైనా చేయకు విండుని ఎడ్ల అనగా పర్వతముల మీద భోజనము చేయుటయు, తన పొరుగువాని భార్యను చెరుపుటయు, ధీరులను దరిద్రులను బాధపెట్టి బలత్కారము చేత నష్టము కలుగజేయటయు, తాకట్టు చెల్లింపకపోవుటయు, విగ్రహముల తట్టు చూచి హేయకృత్యములు జరిగించుటయు, అప్పిచ్చి వడ్డీ పుచ్చుకునుటయు, లాభం చేపట్టయు, ఈ మొదలగు క్రియలు చేసిన ఎడ్ల వాడు బ్రతుకున బ్రతకడు. వాళ్ళ నాన్నగారు మంచిగా చేశాడు, కొడుకు ఏం చేశాడు? ఇప్పుడు కొడుకు దారి తప్పాడు. మా నాన్నగారి నీతి నాకు వస్తుందిలే అనుకుంటే కుదరదు. ఏమండి మా నాన్నగారు మంచిగా ఉంటున్నారు కాబట్టి నేను పాస్టర్ గారు కొడుకుని కాబట్టి ఏమండి చలామణి అయిపోదాం అంటే కుదరదు. ఎవరి నీతి వాళ్ళకి వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. అవశ్యంగా ఇక్కడ చూడండి, బ్రతకడు. ఈ హేయక్రియలన్నీ చేసిన గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడిన. మనుషులకు తెలవకపోవచ్చు, మనుషులకు తెలవకపోవచ్చు. చిన్న వయసులో వెళ్ళిపోతున్నాడు ఏంటి వీడు? చిన్న వయసులోనే తన నీ కాలము వచ్చేనని అంటాడు. అంటే వాడు నీ కాలం వస్తుంది అంటాడు దేవుడు. అంటే మనుషుల తీరులో ఎలా అంటారని, ఏరా పోయే కాలం వచ్చిందా, ఏమండి పోయే కాలం దగ్గర పడింది వీడికి అందుకే ఇలా చేస్తున్నాడు అంటారు కదా. నీ కాలం వచ్చినని అంటాడు దేవుడు. కాబట్టి చాలా జాగ్రత్త. మన కాలం రావడం అంటే మనకు టైం అయిపోతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు అయిపోద్ది? నువ్వు మంచి పనులు చేయకపోతే. ఎవరికైనా శిక్ష విధించేటప్పుడు దేవుడు చూస్తాడంట మంచి క్రియలు ఎన్ని ఉన్నాయి, చెడ్డ క్రియలు ఎన్ని ఉన్నాయి. ఏమండి యెహోషాపాతుకి దేవుని ఉగ్రత దిగి వస్తూ ఉంది. అలాంటి పరిస్థితిలో ప్రవక్త చెప్తాడు, నీ దగ్గర కొన్ని మంచి క్రియలు కనబడుతున్నాయి కాబట్టి నీకు అవకాశం ఇచ్చాడు, సరి చేసుకో ఇప్పుడే. దేవుని స్తోత్రం చెప్దాం. ఈ మంచం అనేటువంటి అనుభవంలో మనం ఏం చేయాలి? మంచంలో ఉన్నప్పుడు ఏం చేయాలంట? సరి చేసుకోవాలి. మీరేం చేశారు గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ ఒకవేళ చెల్లించగలిగితే చెల్లించడం, లేకపోతే దేవుని దగ్గర ఒప్పుకోవడం. ఎవరికైనా అన్యాయం చేస్తే, అమ్మా నేను అన్యాయం చేశాను మీకు ఆ రోజున, మమ్మల్ని క్షమించండి, నా దగ్గర ఏం లేదు, నేను ఒక్క మాట అనాలంటండి. అర్థమవుతుందండి? ఎప్పుడైనా సరే అదేం తప్పేం కాదు, పోన్లేండి మీకు తెలుసో తెలియక చేశారు, మీరు మంచిగా ఉండండి అంటారు వాళ్ళు. దేవుడు మంచి మనసు ఇస్తాడు వాళ్ళకు కూడా. ఆ తప్పు మన మీద ఇంకా ఉండదు అనమాట. ఇక్కడ అవశ్యముగా వానికి మరణ శిక్ష విధింపబడును. చిన్న పిల్లలు గుండె జబ్బులు, చిన్న పిల్లలు కిడ్నీలు పాడైపోయి, ఒకడు బొడ్డోడండి 14 సంవత్సరాలు, వాడికి ప్రార్థన చేస్తే చక్కగా ఏకీభవించేవాడు. తీరా వాడు తల్లడిల్లిపోతున్న పరిస్థితి, ప్రార్థన చేస్తా ఉన్నా. ఆ తర్వాత వాడు మారు మనసు పొందాడు పిల్లోడు. వాడు ముందు ఎలా ఉన్నాడు అంటే సినిమా పాటలకు డ్యాన్స్ చేసేవాడు అంట. ప్రార్థనకి వెళ్ళే కుటుంబంలోనే ఏం చేశాడంట? సినిమా పాటలకి డ్యాన్స్ చేసేవాడు. వాడు ఇష్టానుసారంగా తయారయ్యాడు. ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్లో నేను ప్రార్థన చేస్తూ ఉంటే వెళ్ళిపోయాడు. అప్పుడు వాళ్ళమ్మ నిజంగా చాలా సంతోషపడింది, ఆ ఆత్మను అప్పగించారని చెప్పి. ఒకవేళ వాడు పెద్ద అయిన తర్వాత ఒకవేళ సరిగా ఉండడేమోనమ్మా, అందుకే దేవుడు తీసుకున్నాడేమో, పోనీలే అనేసి అన్నారు. కాబట్టి వాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది అగును. ఏంటంటండి? దేవుని ఎదుట నిలబడినప్పుడు ఇలా నిలబడి ఏం చేయాలంటండి? ఎరా ఎంత చిన్న వయసులో వచ్చేసావేంటి? అంత చిన్న వయసులోనే అకాల ఫలాలు అంటారు కదండి. అకాల ఫలాలు అంటే ఏంటి? దోమ పోటు వచ్చిందనుకోండి, ఇంత కాయ పండిపోద్ది. టేస్ట్ ఉంటుంది అది, దానికి వయసు వచ్చిందా? రాలేదు. ఏమండి ఇంత కాయ పంటకు వచ్చింది కాబోలని ఒక పక్క కొరిగి చూస్తే ఏముంటుందండి? తయారవ్వాల. చాలా జాగ్రత్త. మనం చిన్న వయసులో వెళ్ళిపోవడం దేవుని చిత్తం కాదు. నీకు ఏ దోమకాటో తెగులో అది రావడం దేవుని చిత్తం కాదు. ఒక మంచి తోట యజమాని తోటలో కంచి వేయబడినటువంటి తోటలో నువ్వు ఉండటం దేవుని చిత్తం. ఆయన నిన్ను ఎంతో మంచిగా చూసుకోవడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఇష్టపడతా ఉన్నాడు. తోటమాలిని వైనచో విస్తారముగా ఫలింతును, నీవున్న తోటలో పూత పూయును, కాపు కాయును, పూత
పూయును కాపు కాయును. ఏమండి, దేవుడున్న తోటలో మనం ఉండాలంటే దేవుని సన్నిధికి మనం రావాలి. ఒక తోట యజమాని, ఇప్పుడు నేను ఒక తోట వేసుకున్నాను అనుకోండి, ఎవరైనా వచ్చి నా చెట్టుని నరకగలరా? రోడ్డు బయట ఉంటే నరికేసుకుంటారు. వాళ్ళు ఎప్పుడు వేసుకుంటారో తెలియదు.